హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ డీలింక్ సంబంధించి న్యూ అప్డేట్ వచ్చింది. అప్డేట్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ మనకు సుమారుగా ఒక 6 months బిఫోరు పిఎఫ్ డీలింక్ అంటే కొందరు తెలియక డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంటారు, లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ ఉండడము, లేదంటే కొన్ని కంపెనీస్ బీవీజీలో ఫెయిల్ చేయడం చేత కొన్ని కంపెనీస్ని తప్పనిసరిగా డీలింక్ చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. సో దాంతో చాలామంది ఈపీఎఫ్ఓకి రిక్వెస్ట్ చేయడము, సో ఈపీఎఫ్ఓ అయితే డీలింక్ అనేటటువంటి ఒక కొత్త ఆప్షన్ తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడ డీలింక్ ద్వారా కేవలము 0 కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే డీలింక్ అవ్వడం అనేది జరిగింది. ఎవరైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో వాళ్ళకి డీలింక్ అనేది కాలేదు. ఇన్ కేసు ఎవరికైనా అయినా కూడా డీలింక్ అయితే కూడా మళ్ళీ ఒక 2 months తర్వాత 1 month తర్వాత మళ్ళీ సర్వీస్ హిస్టరీలో షో చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈపీఎఫ్ఓ నుండి కొత్త అప్డేట్ ఏంటంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా, లేదంటే మీ పిఎఫ్ అకౌంట్ గతంలో డిలీట్ అయ్యి మళ్ళీ చూపిస్తున్నా అటువంటి అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వీడియోకు లైక్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ సర్వీస్ హిస్టరీలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఒక ఈపీఎఫ్ అకౌంట్ని డీలింక్ చేసి చూద్దాము ఏ విధంగా వర్క్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు డీలింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డీలింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఉపయోగించి మనం పిఎఫ్ అకౌంట్ని అయితే డిలీట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదివరకు ఏంటంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఒక రెడ్ కలర్లో ఎర్రర్ అనేది కనిపించేది. కాంట్రిబ్యూషన్ అవైలబుల్ దిస్ మెంబర్ ఐడి డీలింక్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చూపించేది. సో ఇక్కడ మనకు డీలింక్ అనేది ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు సెలెక్ట్ రీజన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో నేను ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 కన్సర్న్ చెక్ బాక్స్లు అయితే ఉంటాయి. వాటిని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుందాము. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది. ఈ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనకు ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు డీలింక్ చేసుకున్నప్పుడు ఇదివరకు ఎప్పుడైనా డీలింక్ చేసుంటే ఆధార్ ఓటీపీ వస్తేనే అది డీలింక్ అయినట్లు. ఆధార్ ఓటీపీ రాలేదంటే డీలింక్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆధార్ ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆధార్ ఓటీపీ జనరేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేసి సో సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి పిఎఫ్ అకౌంట్ అనేది డీలింక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ అనేది ఎంటర్ చేస్తే సో ప్రస్తుతం అయితే నేను డీలింక్ అయితే చేయట్లేదు, జస్ట్ మీకు డెమో చూపించడం కోసం అయితే చేస్తున్నాను. సో ఇదైతే ఈపీఎఫ్ఓ డీలింక్ అప్డేటు, లేటెస్ట్ అప్డేటు, చాలా మంచి అప్డేటు. 26th June 2025 పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా డీలింక్ అవుతుంది. ఎవరైనా గతంలో డీలింక్ చేసి మళ్ళీ రోల్ బ్యాక్ అయినా కూడా మళ్ళీ మీరు ఈ ఆప్షన్ ద్వారా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. కొంచెం అయితే వెయిట్ చేయండి. అందరూ ఎట్ ఏ టైం సెర్చ్ చేస్తే వెబ్సైట్ అనేది డౌన్ అవుతుంది. మనకు గత 1 month నుంచి వెబ్సైట్ అయితే డౌన్గానే ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీరు ట్రై చేయండి. తప్పకుండా ఈపీఎఫ్ డీలింక్ అనేది వర్క్ అవుతుంది, అందరికి కూడా డిలీట్ అవుతుంది. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.